ఈ జనవరి 13వ తారీఖున టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 ప్రిలిమ్స్ రిజల్ట్స్ రిలీజ్ చేసింది. 25,000 మందిని మెయిన్స్కి క్వాలిఫై చేసింది. ఆ రిజల్ట్స్ ప్రెస్ నోట్లో ఈ నెల అంటే జనవరి 18వ తారీఖున సిలబస్ కానీ ఎగ్జామ్ ప్యాటర్న్ కానీ చేంజెస్ ఏమైనా ఉంటే చెప్తామని ప్రకటించింది. దానిలో భాగంగా ఇప్పుడే టీఎస్పీఎస్సీ వాళ్ళు ఎగ్జామ్ ప్యాటర్న్లో అంటే ఎగ్జామ్ స్కీమ్లో సిలబస్లో మార్పులు ఏం చేయలేదు, కానీ ఎగ్జామ్ స్కీమ్లో కొన్ని మార్పులు తీసుకొచ్చారు. అవేంటో ఒకసారి చూద్దాం. మనందరికి తెలుసు టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 మెయిన్స్లో 6 పేపర్లు ఉంటాయని. ఫస్ట్ పేపర్ జనరల్ ఎస్సే. ఈ జనరల్ ఎస్సే 150 మార్కులకు ఉంటుంది. దీనిలో 3 సెక్షన్స్ ఉంటాయి. ఒక్కొక్క సెక్షన్లో 3 ఎస్సేలు ఇవ్వబోతున్నారు. ఆ మూడిట్లోంచి మనం ఒకటి చూజ్ చేసుకోవాలి. అంటే మొత్తం 3 సెక్షన్లు ఉంటాయి. ఒక్కొక్క సెక్షన్లో 3 ఎస్సేలు ఇస్తారు. ఆ మూడిట్లో మనం ఒక్కొక్కటి చూజ్ చేసుకోవాలి. ఒక్కొక్క ఎస్సే 50 మార్కులు అనమాట. అంటే పూర్తిగా 150 మార్కులు. మనం ఎస్సే అంటే పదాల పరిమితి అనేది ఇంతకుముందు ఉండేది కాదు. ఇప్పుడు సుమారుగా 1000 పదాల్లో ఒక్కొక్క ఎస్సే రాయాలని చెప్పి టీఎస్పీఎస్సీ సూచించింది. అదేవిధంగా మిగతా జిఎస్ పేపర్లో అంటే జిఎస్ 2, 3, 4 ఈ పేపర్స్ అన్నింటిలో కూడా ప్రణాళిక కాస్త మారిందనమాట. అంటే ఎగ్జామ్ ప్యాటర్న్ మారింది. జనరల్ ఎస్సే తర్వాత మిగతా పేపర్లు అంటే పేపర్ 2, 3, 4, 5, 6 గమనిస్తే ప్రతి పేపర్లో 15 ప్రశ్నలు ఉంటాయి. ఒక్కొక్క క్వశ్చను 10 మార్కులు. ఒక్కొక్క క్వశ్చన్ 200 వర్డ్స్లో అంటే పదాల పరిమితిని కూడా తీసుకొచ్చారు. 10 మార్క్స్ 200 వర్డ్స్ అనమాట. 15 క్వశ్చన్స్. మనకు తెలుసు సిలబస్ ప్రతి పేపర్లో 3 పార్ట్లుగా డివైడ్ అయి ఉంది. అదేవిధంగా ఎగ్జామ్ ప్యాటర్న్ కూడా ఉండబోతోంది. అంటే సెక్షన్ ఏ ప్రతి పేపర్లో సెక్షన్ ఏ, సెక్షన్ బి, సెక్షన్ సి ఉండబోతున్నాయి. ప్రతి సెక్షన్లో 5 క్వశ్చన్లు అనమాట. టోటల్గా 15 క్వశ్చన్స్. ఒక్కొక్క క్వశ్చన్ 10 మార్కులు అంటే 150 మార్కులు. అండ్ ఒక క్వశ్చన్లో వర్డ్ పరిమితి ఎంత అంటే పదాల పరిమితి 200 వర్డ్స్ అనమాట. అయితే ప్రతి సెక్షన్లో 5 క్వశ్చన్లు ఉంటాయి కదా. ప్రతి సెక్షన్లో ఈ పేపర్ 2, 3, 4, 5, 6 ప్రతి సెక్షన్లో ఫస్ట్ క్వశ్చను, సెకండ్ క్వశ్చను కంపల్సరీ. ప్రతి సెక్షన్లో ఈ 3 సెక్షన్లో అన్ని పేపర్లో ఉండే 3 సెక్షన్లో ఫస్ట్ క్వశ్చన్, సెకండ్ క్వశ్చన్ కంపల్సరీ అనమాట. దీనిలో ఇంటర్నల్ చాయిస్ లేదు. తర్వాత 3rd, 4th, 5th ప్రతి సెక్షన్లో 3వ క్వశ్చన్, 4వ క్వశ్చన్, 5వ క్వశ్చన్ ఇంటర్నల్ చాయిస్ ఉంది. అయితే ఈ ఫస్ట్, సెకండ్ క్వశ్చన్స్ ఏ విధంగా కంపల్సరీ చేయబోతున్నారు? చిన్న చిన్న షార్ట్ క్వశ్చన్స్ ఇస్తున్నారా లేదా 10 మార్కుల క్వశ్చన్స్ ఇస్తున్నారా అనేవి ఇంకా పూర్తి స్థాయిలో తెలియదు. దాంతోపాటు సివిల్ స్థాయిలో వీళ్ళు ఏబిసిడి ఇస్తారా, 2 5 మార్కుల క్వశ్చన్స్ ఇస్తారని కూడా మనం చెప్పలేము అనమాట. ఓవరాల్గా అయితే ఫస్ట్ క్వశ్చన్, సెకండ్ క్వశ్చన్ ప్రతి సెక్షన్లో కంపల్సరీగా రాయాలి. మిగతా క్వశ్చన్స్లో ఇంటర్నల్ చాయిస్ ఉండటం జరగబోతుంది అనమాట. ఇకపోతే పేపర్ 5 ఎగ్జామ్ ప్యాటర్న్లో కూడా మార్పు తీసుకొచ్చారు. మనందరికి తెలుసు పేపర్ 5 సెక్షన్ సి డేటా ఇంటర్ప్రిటేషన్ అని. దానిలో 30 ప్రశ్నలు రాబోతున్నాయి. ఈ 30 ప్రశ్నల్లో మనం 25 ప్రశ్నలకు సమాధానం రాయాల్సి ఉంటుంది. 25 కన్నా మనం ఎక్కువ ప్రశ్నలకు సమాధానం రాస్తే మొదటి 25 ప్రశ్నలే పరిగణలోకి తీసుకుంటారనమాట. ఈ డేటా ఇంటర్ప్రిటేషన్లో 25 క్వశ్చన్స్కి ఒక్కొక్క క్వశ్చన్కి 2 మార్కులు చొప్పున మార్కులు కేటాయిస్తారు. దీంతో పాటు మనకు తెలుసు కంపల్సరీ పేపర్ ఇంగ్లీష్ ఉందని. దానిలో 15 క్వశ్చన్స్ ఉంటాయి. దీనిలో చాయిస్ లేదనమాట. ఈ క్వశ్చన్ ప్యాటర్న్ ఎలా ఉంటుందో కూడా టీఎస్పీఎస్సీ రిలీజ్ చేసింది. ప్యాసేజ్ ఇచ్చి క్వశ్చన్స్ ఇచ్చి దానికి ఆన్సర్స్ రాయమంటారు. తర్వాత ప్రిసీ రైటింగ్ ఉంది. తర్వాత ఒక ఐడియా ఇచ్చి దాని గురించి ఆన్సర్ రాయమంటారు. ఒక చిన్న లెటర్ రాయమంటారు. సెంటెన్స్ రీఅరేంజ్ చేయమని చెప్తారు. సెంటెన్స్ని కరెక్ట్ చేయమని చెప్తారు. ఇడియమ్స్, ఫేజెస్ గురించి క్వశ్చన్స్ ఉంటాయి. సినానిమ్స్ ఉంటాయి, యాంటోనిమ్స్ ఉంటాయి. స్పెల్లింగ్ కరెక్షన్స్ ఉంటాయి. తర్వాత వర్డ్స్ పెయిరింగ్ గురించి ఉంటాయి. ప్రిపోజిషన్స్, కంజంక్షన్స్, టెన్సెస్ గురించి ఉంటాయి. రీరైటింగ్ ద సెంటెన్సెస్ ఉంటాయి. సో ఓన్ వర్డ్స్ సొంత వాక్యాలు రాయమని ఉంటాయి. తర్వాత పంక్చుయేషన్ గురించి ఉంటుంది అనమాట. సో ఇవన్నీ ప్యాటర్న్స్ ఇవన్నీ కూడా ఇచ్చి ఇది క్వాలిఫైయింగ్ పేపర్ మాత్రమే, దీన్ని కూడా ఇగ్నోర్ చేయకూడదు. దీన్ని కూడా ప్రాక్టీస్ చేసి వెళ్తే మంచిది. గతంలో కొంతమంది ఇంగ్లీష్ని నెగ్లెక్ట్ చేయడం వల్ల క్వాలిఫై కాకుండా పోయారు ఈ ఏపీపీఎస్సీ, టీఎస్పీఎస్సీ ఎగ్జామ్స్లో. కాబట్టి ఇంగ్లీష్ని కూడా నెగ్లెక్ట్ చేయకండి. దీంతోపాటు ఈ మొత్తం సిలబస్లో ఎగ్జామ్ స్కీమ్ మాత్రమే మారింది, సిలబస్ మారలేదు. ఈ స్కీమ్ ప్యాటర్న్ని ఈ వీడియో కింద ఫస్ట్ కామెంట్ బాక్స్లో పిన్ చేస్తాం. మీరు డిస్క్రిప్షన్లో కూడా ఉంటుంది, మీరు ఇంకొకసారి పరిశీలించుకోవచ్చు. సిఎస్బిఐఎస్ అకాడమీ ఈ మారిన ఎగ్జామ్ ప్యాటర్న్తో ఒక టెస్ట్ సిరీస్ కండక్ట్ చేయబోతోంది. ఈ నెల 29వ తారీఖు నుంచి ఈ టెస్ట్ సిరీస్ స్టార్ట్ అవుతుంది. షెడ్యూల్ ఆల్రెడీ రిలీజ్ అయిపోయింది. ఎవరైనా టెస్ట్ సిరీస్ రాయాలనుకుంటే మెయిన్కి సంబంధించి ఇన్స్టిట్యూట్ని కాంటాక్ట్ చేయొచ్చు.